హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. నేను ఈ వీడియోలో అమ్మవారికి శారీ డ్రేపింగ్ 1 మినిట్లోనే చూపిస్తున్నాను. అది కూడా ఒక బ్లౌజ్ పీస్ తోటే సరిపోతుంది. నేను అమ్మవారికి శారీ డ్రేపింగ్ అలాగే అలంకరణ కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలోని. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఒక పట్టు బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలా 2 ఇంచెస్ వచ్చేలాగా ఇలా స్టెప్స్ పెట్టుకోవాలి. మనం నేల మీద ఇలా పరుచుకుని పెట్టుకుంటే సమానంగా వస్తాయి స్టెప్స్ అనేవి. 2 ఇంచెస్ ఉండేలాగా చూసుకుంటే బాగుంటుంది. ఇంకా అంతకు మించి పెద్దగా ఉంటే మనకి స్టెప్స్ అనేవి పెద్ద పెద్దగా వచ్చేసి బాగోవు. ఇలా సమానంగా పెట్టుకుందాము. పట్టు క్లాతే అక్కర్లేదు. మన దగ్గర కాటన్ బ్లౌజ్ పీస్ కొత్తది ఉన్నా కూడా మనం ఇలా అమ్మవారికి శారీ కట్టచ్చు. ఇప్పుడు ఇలా సమానంగా చేసుకుందాము. ఎందుకంటే ఎగుడు దిగుడు ఉండకుండా ఇలా సమానంగా మిడిల్లో స్టెప్స్ అన్నీ కూడా ఇలా కుర్చీలన్నీ కూడా పట్టుకుని ఈ మిడిల్లో క్లిప్ పెట్టుకోవాలి. క్లిప్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పిన్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కింద 2 ఎడ్జెస్ కూడా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఎగుడు దిగుడు ఉంటే మళ్ళీ మనం కింద స్టెప్స్ వచ్చినప్పుడు ఎగుడు దిగుడు వస్తాయి. కాబట్టి ఇలా సమానంగా చూసుకుని ఒక క్లిప్ పెట్టేస్తున్నాను నేను. ఈ ప్లేస్లో పిన్ కూడా పెట్టుకోవచ్చు. క్లిప్ పెట్టేసుకుని ఇప్పుడు సరి చేసుకోవాలి. చివర ఉన్న ఈ అంచు దగ్గర స్టెప్స్ అన్నీ కూడా నీట్గా వచ్చేలాగా ఈ ఫోల్డింగ్స్ అన్నీ కూడా దగ్గరగా పట్టుకుందాము. ఇలా సమానంగా తీసుకుని ఇప్పుడు ఇలా సమానంగా తీసుకున్నాం కదా. ఇప్పుడు మిడిల్లో కూడా మన అంచు అయితే సమానంగా వచ్చేసింది. ఇప్పుడు ఈ మిడిల్లో స్టెప్స్ కూడా సమానంగా పట్టుకుని ఈ మిడిల్లో ఒక పిన్ పెట్టేసుకోవాలి. మిడిల్లో పిన్నే పెట్టుకోవాలి. మనం క్లిప్ పెట్టుకుంటే బాగోదు, ఎందుకంటే ఇది ఫ్రంట్ సైడ్కి వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఒక పిన్ తీసుకుని పెట్టేసుకుంటున్నాను. అలాగే అమ్మవారిని చేయటం కోసం ఒక ఇత్తడి చెంబు తీసుకున్నాను, ఒక కొబ్బరికాయ, ఈ 2 తీసుకోవాలి. ఇప్పుడు పిన్ పెట్టేసుకున్నాం కదా మిడిల్లో, ఈ ఇత్తడి చెంబు పైన కొబ్బరికాయ పెట్టేద్దాము. చూడండి సమానంగా వచ్చేసినవి. ఇలా ఇత్తడి చెంబు కొబ్బరికాయ తీసుకుని కొంచెం మనకి బరువుగా ఉండటం కోసం చెంబులో నేను కొంచెం వాటర్ కూడా వేశాను. ఇప్పుడు ఈ మిడిల్లో పిన్ పెట్టాము, చివరి క్లిప్ పెట్టాం కదా. ఈ హోల్లో ఉన్నదాన్ని కొబ్బరికాయకి పెట్టి సమానంగా కింద వరకు ఈ క్లాత్ని తీసుకువెళ్ళాలి. అయితే బ్యాక్ సైడ్ టైట్ చేసుకోవాలి. అందుకే నేను క్లిప్ పెట్టాను, మళ్ళీ టైట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. ఇలా పెట్టిన తర్వాత సమానంగా కుర్చీలన్నీ కూడా సమానంగా తీసుకుని బ్యాక్ సైడ్ టైట్గా లాగి క్లిప్ పెట్టేద్దాం. దగ్గరగా లాగాలి. చూడండి ఫ్రంట్ లూజ్గా ఉంది కదా, దీన్నంతా కూడా దగ్గరగా లాగి సమానంగా ఇలా టైట్గా లాగి మళ్ళీ క్లిప్ పెట్టేసుకోవాలి. ఈ క్లిప్ అయితే ఇంకా ఉంచేయాలి అలాగా. ఇప్పుడు పిన్ పెట్టుకున్నా పర్వాలేదు. స్టెప్స్ అన్నీ కూడా సమానంగా సర్దేసుకుందాము. సారీ డ్రేపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి ఫేస్ పెడుతున్నాను. నేను ఇది 3 ఇయర్స్ అవుతుంది తీసుకుని. ఇప్పుడు అమ్మవారి ఫేస్కి వెనకాల ఇలా దారం కట్టుకుని లేదా ఒక తాడు లాంటిదైనా కట్టుకుని అమ్మవారి ఫేస్ని ఇలా పెట్టేసుకుందాము. కిందకి జారకుండా వెనకాల టైట్గా ముడి వేసుకోవాలి. చూసారు కదా, చక్కగా అమ్మవారు సారీ కట్టడం అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి చాలా బాగా వచ్చినాయి. స్టెప్స్ కూడా 2 ఇంచెస్ పెట్టుకోవడం వల్ల మనకి సమానంగా వచ్చినాయి. అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అమ్మవారిని అలంకరించుకోవటమే ఇంకా అందంగా. ఇదంతా కూడా 1 మినిట్లో అయిపోయింది ఈ సారీ కట్టడము. ఇప్పుడు అలంకరించుకుందాము. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడైతే పూజ చేసుకుంటున్నానో అక్కడ అమ్మవారిని అయితే పెట్టేస్తున్నాను. అందుకు ఈ దేవుడి పీట అనేది ఉంటుంది కదా, దాని మీద ఒక క్లాత్ వేసి ఒక ప్లేట్లో కొంచెం బియ్యం వేసి దాంట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకుని అమ్మవారిని అయితే అక్కడ పెడదాం. అమ్మవారిని జాగ్రత్తగా తీసుకుని ఇక్కడ పెట్టేసి ఇప్పుడు అమ్మవారిని అలంకరిస్తున్నాము. మెడలో జ్యువెలరీ వేద్దాము. అయితే ఒకటి షార్ట్గా ఉన్నది వేశాను నేను, ఇంకొకటి కొంచెం లాంగ్గా ఉన్నది వేస్తే బాగుంటుంది. మెడలో ఎంత హెవీగా వేసుకున్నా కూడా అందంగా ఉంటుంది కాబట్టి నేను ఒకటి షార్ట్ది వేశాను, ఇంకోటి కొంచెం లాంగ్ చైన్ వేస్తున్నాను, లాంగ్ హారం లాంటిది వేస్తున్నాను. ఇలా చక్కగా అమ్మవారిని అలంకరించుకుందాము.
ఫ్లవర్స్ ఉన్నాయి కదా, చాలా పెద్దగా బాగున్నాయి. ఇవైతే మేము ఫ్రంట్ పెడతాము. ఇక అమ్మవారికి పువ్వులు గుప్పుతున్నాము. మనకి పైన రౌండ్గా కనిపించడానికి ఇవి పెట్టాము. మనం బంతిపూల దండైనా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. అలాగే కొంచెం పొడవుగా వేలాడేలాగా జాజులు పెట్టాము, ఫ్రంట్కి వచ్చేలాగా. అలా ఫ్రంట్కి వస్తే చాలా బాగుంటుంది కాబట్టి పొడవుగా జాజులు పెట్టాము. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వీటిని ఫ్రంట్ పెట్టేస్తున్నాము. చాలా బాగున్నాయి ఇవి. ఇలా ఫ్రంట్ అటొకటి ఇటొకటి పెట్టేద్దాము. ఇక అమ్మవారికి బొట్టు ఫస్ట్ గంధంతో రౌండ్గా పెట్టి దానిపైన కుంకుమ బొట్టు పెడుతున్నాము. ఎందుకంటే అప్పుడు నీట్గా అంటుకుంటుంది, బాగుంటుంది. అలాగే అమ్మవారికి గంధం కూడా పూస్తున్నాము. చక్కగా గంధం బొట్టు పెట్టి దానిపైన కుంకుమ బొట్టు పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. అమ్మవారికి ఇంకా మేము స్టోన్ స్టిక్కర్తో ముక్కు పుడక పెట్టాము. అలాగే చెవులకు కూడా పెట్టాము, ఇయర్ టాప్స్ కూడా పెట్టాము. అయితే అవి ఇంకా కనిపించలేదు. చిన్న చిన్న స్టోన్ స్టిక్కర్స్ నార్మల్గా అయితే మెరుస్తున్నాయి. బొట్టును కూడా ఇలా రౌండ్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అమ్మవారి అలంకరణ అయితే రెడీ అయిపోయింది కదా. ఇక చుట్టూ కూడా మిగతా బంతిపూల రేకులు వేసి ఇదంతా కూడా డెకరేషన్ చేస్తున్నాము. ఫ్రంట్ అయితే ఒక స్టూల్ లాంటిది వేసాను. ఇది కూడా దేవుడి పేటే. దీనిపైన కలశం పెట్టుకుంటాము. ఇప్పుడు నేను అమ్మవారిని చేశాను. ఫ్రంట్ కలశం ఉన్నవాళ్ళు, ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోవచ్చు, లేదా ఫ్రంట్ దీపారాజన చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఫ్రంట్ కూడా చిన్నది వేసుకున్నామంటే పీట బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ కలశం పెట్టే పీట మీద నేను ముగ్గు వేస్తున్నాను. అది కూడా పద్మ ముగ్గు వేస్తున్నాను. అమ్మవారిని అయితే చక్కగా అలంకరించేసాం కదా. మా పూజలు అందుకోవడానికి అమ్మవారైతే మా ఇంట్లో కొలువై రెడీగా ఉన్నారు. ఇక మేము పూజ చేయటమే లేటు. ఇక్కడ పద్మ ముగ్గు కూడా వేసేద్దాము. ఈ పద్మ ముగ్గు పూజలు చేసినప్పుడు ఎప్పుడు కూడా పద్మ ముగ్గు నేను ఇప్పుడు వేస్తున్నాను కదా అలాగే వేసుకోవాలి. అంటే మనకి దగ్గర దగ్గర లైన్స్ కలుపుకుంటూ ఉంటాం కదా, అప్పుడు 8 వస్తాయి. అలా కలపకూడదు. ఇలా ఒక లైన్ వదిలి లైను ఇలా 4 కలుపుకుని మళ్ళీ ఆ మిగిలిన లైన్స్ని కలుపుకోవాలి. ఎప్పుడు పూజ చేసినా మనం కార్తీక మాసంలో కూడా పూజ చేసినప్పుడు పద్మ ముగ్గు వేస్తాం కదా, ఇలాగే వేయాలి అంట. నాకు తెలియక ఇదివరకు నేను కూడా అలా దగ్గర దగ్గరగా కలిపేదాన్ని. ఇలాగే వేయాలని చెప్పారు. అప్పటి నుంచి కూడా ఇలాగే వేస్తున్నాను. ఇలా పద్మ ముగ్గు వేసేసి విడిగా ఇలా వదలకూడదు. చుట్టూ కూడా మళ్ళీ ఏదైనా ఇలా గీతలు గీయటం కానీ లేదంటే చుట్టూ డిజైన్ కానీ వేసుకోవాలి. ఇలా పద్మ ముగ్గు వేసే మనం వదిలేయకూడదు. ఇలా చక్కగా పద్మ ముగ్గు వేసిన తర్వాత నేను ఈ ముగ్గులో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ కూడా వేశాను. ఇక పూజ చేసుకోవడానికి అమ్మవారు రెడీగా ఉన్నారు పూజలు అందుకోవడానికి. అలాగే ఇక్కడ ముగ్గు కూడా వేసేసాను. ఇక కలశం కూడా రెడీ చేసి ఇక్కడ పెట్టేసి పూజ చేసుకోవటమే. నెక్స్ట్ వీడియోలో నేను చేసిన పూజ అనేది కూడా అప్లోడ్ చేస్తాను వీడియో. అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అనే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.